హలో అండి. ఈరోజైతే నేను కూరగాయలు తీసుకోవడానికి ఇండియా బజార్ వచ్చాను. లూయిస్విల్లేలో బ్రాంచ్ అనమాట ఇది. ఇదంతా పార్కింగ్. సో ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయో మీకు కూడా చూపిద్దాము అని ఈ వీడియో చేస్తున్నానమాట. ఇండియా సూపర్ మార్కెట్స్కి ఇక్కడ సూపర్ మార్కెట్స్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. అక్కడ దొరికిన ప్రతిదీ మాకు ఇక్కడ దొరుకుతుంది. ఇంకా చాలా ఎక్కువే దొరుకుతాయి కానీ తక్కువ దొరకవు. బట్ ఇక్కడ మాకు కొంచెం చిక్కుడుకాయలు ములక్కాళ్ళు లాంటివి దొరకవు కానీ మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ అయితే చాలా ఫ్రెష్ ఐటమ్సే దొరుకుతాయి. చాలా ఐటమ్ దొరుకుతుందనమాట. పూజా టైంలో అయితే ఇట్లా పూలు, తమలపాకులు, ఆకులు, అరటి చెక్కలు, అరటి పూలు అని చెప్పేసి మొత్తం పూజకు సంబంధించినవన్నీ పెడతారు. మన వరలక్ష్మి వ్రతానికి అయితే మల్లెపూలు, లిల్లీ పూలు కూడా పెట్టారు. అలాగే కొబ్బరికాయలు, మనకి ముచ్చుకున్నవి, ముచ్చుకులేని కొబ్బరికాయలు కూడా పెడతారనమాట. సో ముచ్చుకున్న వాటితో పూజ చేస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బియ్యం ఇది లక్ష్మీ బ్రాండ్ రైస్ అండి. మన వాళ్ళందరూ ఎక్కువ ఇదే యూస్ చేస్తారు ఇక్కడ సోనా మసూరి. అండ్ ఇక్కడ అన్ని రకాల రైస్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఈ దహి పెరుగు, ఈ దహి అన్న కర్డ్ కూడా ఇక్కడ ఎక్కువ యూస్ చేస్తారు. సరిగ్గా తోడుకోదు అన్న వాళ్ళు అండ్ టైం లేదు అన్న వాళ్ళు ఈ దేశీ దహిని ఎక్కువ తీసుకెళ్తారనమాట. చాలా ఎక్కువ మంది యూస్ చేసే కర్డ్ ఇది. అండ్ ఇక్కడ ప్రతి ఐటమ్ దొరుకుతుందండి మనకి. మిల్క్, ఎగ్స్, ఫ్రోజన్ చపాతీస్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చాలామంది మళ్ళీ రెడీమేడ్ చపాతీస్ కూడా ఎక్కువ యూస్ చేస్తారండి. అంటే ఎక్కువ టైం ఉండదు కదా, జాబ్స్ చేస్తారు కాబట్టి. సో అందుకే ఇక్కడ అన్ని ఫ్రోజన్ ఎక్కువ దొరుకుతాయి ఐటమ్స్. ఈ చపాతీస్ అయితే మేము రెగ్యులర్గా యూస్ చేస్తాం, చాలా బాగుంటాయి. అండ్ స్వీట్స్, హాట్స్ కూడా చాలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాయండి. ఇండియా సూపర్ మార్కెట్కి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. మనకి ఇండియా చూడాలి అనిపించినప్పుడు ఇట్లాంటి ఇండియా సూపర్ మార్కెట్స్కి వస్తే సరిపోతుందన్నమాట. సేమ్ హైదరాబాద్లో ఎట్లా ఉంటాయో అలాగే ఉంటాయి. చిన్న చిన్న పల్లెటూరులో ఇంత పెద్ద మంచిగా సూపర్ మార్కెట్స్ ఉండకపోవచ్చు, అక్కడక్కడ ఉంటాయి. బట్ నేను హైదరాబాద్లో ఉండొచ్చాను కాబట్టి నేను హైదరాబాద్తో కంపేర్ చేసి అయితే చెప్పగలను. ఇది ఇండియా బజార్ వచ్చేసి ఒక రకం అండి. అలాగే హెల్లో ఇండియా అని, స్వదేశీ అని ఇంకా చాలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఇక్కడ దొరకనివంటూ ఏముండవు. ఆవాల దగ్గర నుంచి ఇంగువ దాకా అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనం ఎక్కడ వెతుక్కో అక్కర్లేదు. అలాగే చాలా బ్రాంచెస్ కూడా ఉంటాయి వీళ్ళవి. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట. సమోసాలు, పరోటాలు లాంటివి కూడా ఇండియన్ చిరుతిండ్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫ్రోజన్ పెట్టేస్తారు. ఫ్రెష్వి దొరకవని బాధపడాలో ఏదో దొరుకుతుందని సంతోషపడాలో తెలీదు. మొత్తానికైతే ఫుడ్ అయితే బాగానే దొరుకుతుందండి ఇక్కడ అమెరికాలో. మనకి ఇక్కడ దొరకని ఐటమ్స్ ఏమి ఉండవు. సో మీకు కూడా చూపిద్దామన్న ఐడియాకి జస్ట్ చూపిస్తున్నాను అనమాట. అండ్ స్టీల్ సామాన్లు కావాలంటే కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇండియాకి ఇక్కడికి ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటాయి స్టీల్ సామాన్లు. అన్ని రకాలు దొరుకుతాయండి. మనకి ఇన్ కేస్ ఏమైనా అర్జెంట్గా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు స్టీల్ ఐటమ్స్ కూడా. అండ్ పూజా సామాగ్రి కూడా ఫుల్ దొరుకుతాయి అన్నమాట. అన్ని రకాల పూజల ఐటమ్స్ కూడా దొరుకుతాయి మనకి. లైక్ కర్పూరం, అగరబత్తులు, ఒత్తులు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీకోసం చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లూయిస్విల్లే ఇండియా బజార్ బ్రాంచ్ అనమాట. మా ఇంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తాము. స్మోక్లెస్ క్యాంఫర్ కూడా ఉంటుందండి. అంటే ఇక్కడ ఫైర్ అలారం వస్తుంది కదా పొగ వస్తే. సో స్మోక్లెస్ అంటే పొగ రాకుండా ఉండే కర్పూరం అనమాట అది కూడా ఉంటాయి ఇక్కడ. సో ఆ ఆప్షన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇట్లా ఈ పూజా సామాన్లు మనకి ఒత్తులు, ఆవు నెయ్యి అన్నీ దొరుకుతాయండి. దేనికి కూడా మనం వెనకాడక్కర్లేదనమాట. A to Z అన్నీ దొరికేస్తాయి మనకి. ఈ అలివెరా జెల్స్, పతంజలి, పారాషూట్ ఆయిల్స్, సోప్స్, ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్కి అయితే ఇవన్నీ అలవాటు ఉంటాయి కదా. వాళ్ళకి మనలాగా బాడీ వాషెస్ అని అవన్నీ పెద్ద అలవాటు ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. పూజా సామాగ్రితో పాటు దేవుడి ఐటమ్స్ కూడా ఉంటాయండి. దేవుడి విగ్రహాలు, ఫోటోలు అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడైతే మనకి రాఖీ పండగ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ రాఖీలు కూడా పెట్టారు. వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుడి విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ పూజకి సంబంధించిన పూల డెకరేషన్ ఐటమ్స్ కానీ, పీటకాలు కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. పాలవెల్లి అవి కూడా ఉంటాయి. పాలవెల్లి కూడా ఉందండి ఇక్కడ. A to Z దొరుకుతాయి మనకి. ఇట్లా అన్ని షాప్స్లోనే ఉంటాయి. సూపర్ మార్కెట్లో అయితే జనరల్గా ఇట్లా చిరుతిళ్ళు గట్రా తక్కువ ఉంటాయి ఇండియాలో. బట్ ఇక్కడైతే ఇంకా A to Z ఉంటాయి అన్నమాట ఇండియాకి సంబంధించినవి సూపర్ మార్కెట్స్లో. డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా దొరుకుతాయి. మా పాప ఫేవరెట్ అనమాట అవి. చీపుర్లు, చాటలు, మగ్గులు అన్నీ కూడా ఉంటాయి. సో ఇలా ఉంటాయండి అమెరికాలో సూపర్ మార్కెట్స్ అయితే. అండ్ రాజులాస్ కిచెన్ అని ఇక్కడ ఇండియా బజార్లో ఉంటుందండి. ఇక్కడ ప్రతి స్టోర్కి ఇట్లా ఫుడ్ ఐటమ్స్ షాప్ కూడా సెపరేట్గా ఉంటుంది అనమాట. లైక్ హ్యాండ్ మేడ్వి చేస్తారు వీళ్ళే చేసి అమ్ముతారనమాట. బొబ్బట్లు లాంటివి. అండ్ మ్యాంగో లస్సీ, స్వీట్స్, గులాబ్ జామ్స్ కూడా చేస్తారు. ఇవైతే పక్కా అన్ని షాప్స్లో ఉంటాయి. నా షాపింగ్ అయితే అయిపోయిందండి. సో నేనైతే బిల్లింగ్కి వచ్చేసాను. అండ్ ఇక్కడ వర్కర్స్ కూడా మోస్ట్లీ మన ఇండియన్ స్టూడెంట్సే చేస్తారండి. సో అమెరికాలో మన ఇండియా సూపర్ మార్కెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. బాయ్ బాయ్.